అమృతవేళ భాగ్యం. అమూల్య అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె జీవితం గందరగోళంగా, సంతోషం లేకుండా ఉండేది. ప్రతి ఉదయం ఆలస్యంగా నిద్రలేచి రోజంతా హడావిడిగా గడిపేది. ఏదో తెలియని వెలితి ఆమెను బాధిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె ఒక కొండపై ఉన్న ప్రశాంతమైన ఆశ్రమంలో నివసించే జ్ఞాన్ బాబా అనే ఒక జ్ఞాని గురించి విన్నది. ఆయన సలహాతో చాలామంది జీవితాలు మారాయని తెలుసుకుంది. ఆశతో ఆమె ఆయనను కలవడానికి బయలుదేరింది. జ్ఞాన్ బాబా ప్రశాంతమైన చిరునవ్వుతో ఆమెను స్వాగతించారు. అమూల్య తన మనసులోని బాధను, జీవితంలోని అశాంతిని ఆయనతో పంచుకుంది. నా రోజులు ఎందుకింత భారంగా ఉన్నాయి అని అడిగింది. బాబా ఓపికగా విని, అమ్మా, నీ రోజు యొక్క ప్రారంభం సరిగ్గా లేదు. నీవు అమృతవేళ యొక్క అద్భుతాన్ని కోల్పోతున్నావు అన్నారు. సూర్యోదయానికి ముందు ఉండే ఆ సమయం చాలా శక్తివంతమైనది. ఆ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే ప్రేమతో మధురమైన పిల్లలూ లేవండి అని పిలుస్తారు. ఆ పిలుపును వినడానికి ప్రయత్నించు అని ఆయన వివరించారు. ప్రేమతో ఆ పిలుపును అందుకుని రోజును ప్రారంభిస్తే రోజంతా నీవు శక్తితో, శాంతితో మరియు సంతోషంతో నిండి ఉంటావు. ఇది బలవంతంగా లేవడం కాదు, ప్రేమతో మేల్కొనడం అని బాబా చెప్పారు. అమూల్య మనసులో ఒక కొత్త ఆశ చిగురించింది. ఆమె ఇంటికి తిరిగివచ్చి ఆ రాత్రి త్వరగా నిద్రపోయింది. తెల్లవారుజామున మేల్కొనాలని నిశ్చయించుకుంది. మరుసటి ఉదయం అమృతవేళలో ఆమె మేల్కొంది. అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. ఆమె నిశ్శబ్దంగా కూర్చుని బాబా చెప్పిన ఆ ఈశ్వరీయ ప్రేమను అనుభూతి చెందడానికి ప్రయత్నించింది. నెమ్మదిగా ఆమె హృదయం ఒక అనిర్వచనీయమైన శాంతితో నిండిపోయింది. ఎవరో తనను ప్రేమగా పిలుస్తున్నట్లు, తనను శక్తులతో నింపుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె కళ్లనుండి ఆనందబాష్పాలు రాలాయి. ఆ రోజు నుండి అమృతవేళ అమూల్య జీవితంలో ఒక భాగమైపోయింది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె వెతుకుతున్న ఆనందం, శాంతి మరియు భాగ్యం తన రోజును భగవంతుని ప్రేమతో ప్రారంభించడంలోనే ఉన్నాయని ఆమె గ్రహించింది.